ఓం నమ శివాయ. మహాశివరాత్రి జాగరణ తెలుసుకున్నాము, ఉపవాసము దీక్ష తెలుసుకున్నాము, మారేడు దళముల గురించి విశేషాలను తెలుసుకున్నాము, ఇంకా శివలింగములలో ఉన్న రకాల గురించి తెలుసుకున్నాము. తర్వాత వేదములలో శివుడు ఎలా కొనియాడబడినాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఋగ్వేదములోని 3 సూక్తములలో మంత్రము 114, సూత్రము 2వ అధ్యాయం 33వ శ్లోకము, 7వ అధ్యాయం 46వ శ్లోకము రుద్రుని స్తుతించుచున్నది. ఋగ్వేదంలోని 114వ శ్లోకము, 33వ శ్లోకము, 46వ శ్లోకము స్తుతింపబడుతున్న శివుని గురించి. కృష్ణ యజుర్వేదములో 4వ కాండము 5-7 ప్రపాఠకములను రుద్ర అధ్యాయమని పేరు. వీటిని నమకము, చమకములు అందురు. శుక్ల యజుర్వేదంలోని 16వ అధ్యాయము రుద్రదేవతాకమైనది. అథర్వణ వేదంలో 11వ కాండంలోని 2వ సూక్తములో రుద్రమహత్యము ఉన్నది. పురాణములు శివప్రభావమును అనేక రీతుల వర్ణించినది. ఇటువంటి శివుని యొక్క పూజా మహిమ గురించి తెలుసుకుందాం. శివధ్యానము నిరంతరము ఎక్కడ జరుగునో అక్కడ సమస్త మంగళప్రదము, సర్వసిద్ధులు, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యములు అనుబడు చతుర్విధ పురుషార్థములు కాచుకొని ఉండును. శివస్మరణ వల్ల ఎట్టి దారుణ సంకటములు అయినను పటాపంచలైపోవును. అంతేకాక ఎన్ని విఘ్నములు సంభవించినను అవి అన్నీ తొలగిపోవును అనుటలో ఎట్టి సంశయము లేదు. తెలియకుండా అమృతమును పానము చేసిన వారు ఎట్లు అమరులు అగుదురో అదే విధముగా ఎవ్వరి నామోచ్చరణము వల్లనైనను హాస్యమునకైనను నిందించుటకైనను శివస్మరణ చేసినను అన్ని పాపములు భస్మమైపోవును. కావున భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తముతో శివధ్యానము చేసిన మహాభక్తుల పుణ్యమునకు హద్దులు ఉండవు. ఈ విధముగా శివునిపై పరమ ప్రీతి కలిగిన ఉత్తమ సంస్కారము గల మానవులు అత్యంత పవిత్రమైన శివరాత్రి నాడు ఉపవాసం చేసి జాగరణ చేసి బిల్వ దళములతో క్రమముగా శివార్చన చేసినచో వారి జన్మాంతర పాపశేషములు దహింపబడుటలో ఎట్టి సందేహము లేదు. ప్రతినిత్యము బిల్వము అనగా మారేడు ఆకులతో శివార్చన చేయువారు మిక్కిలి పుణ్యవంతులు. అట్టి భక్తుల దర్శన మాత్రం చేతనే అన్ని పాపములు తొలగిపోవును. ప్రాతకాల శివదర్శనముచే గతరాత్రి చేసిన పాపములు, మధ్యాహ్న శివదర్శనముచే జన్మాంతర దోషములు పరిహారమగును. సంధ్యాకాలంలో శివదర్శనము ప్రేమపూర్వకముగా చేసినచో వెనుకటి 7 జన్మములోని పాపములు భస్మమగును. శివరాత్రి మహిమను వర్ణించుటకు ఆదిశేషునికి కూడా తరము కాదు. 60 సంవత్సరములకు ఒకసారి వచ్చు కపిలా షష్ఠి కంటే, అర్ధోదయ మహోదయాది సంక్రమణ గ్రహణాది పర్వకాలముల కంటే శివరాత్రియే శ్రేష్టమైనది. వశిష్ఠ విశ్వామిత్రాది మునీశ్వరులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు శివరాత్రి వ్రతమును ఆచరించుదురు. ఈ సందర్భమునందు సౌనకాది మహర్షులకు సూత పౌరాణికులు చెప్పిన పావనమైన కథను ఒకటి స్మరించుకుందాం. మాసములలో మాఘమాసము విశేష మహిమాన్వితమైనది. అందు కృష్ణపక్ష చతుర్దశి శివరాత్రి కనుక అద్భుతమైన మహిమ గలదిగా శ్రీ వ్యాస మహర్షి వారు వర్ణించినారు. ఆ మహిమను ఆదరభావంతో శ్రవణము చేయవలెను అని వింధ్య పర్వత ప్రాంతమున సాకల నగరము అన్న అంకిలుడు అను బోయవాడు నివసించుచుండెను. అతడు మృగములను వేటాడుచు నిర్దయ స్వభావం కలిగి ఎల్లప్పుడూ నిషిద్ధ కర్మలని ఆచరించుచుండెను. ఒకనాడు దురాచారపరుడైన ఈ వ్యాధుడు పచ్చని కవచమును ధరించి ధనుర్బాణములు తీసుకొని చంకనొక పగ్గమును తగిలించుకొని ఘోర అరణ్యమున ప్రవేశించెను. ఆ అడవిలో మిగుల రమణీయమైన ఒక శివాలయము ఉండెను. ఆ దినము శివరాత్రి కావున నలుదిక్కుల నుండి భక్తులు విశేషముగా ఆ ఆలయమునకు వచ్చుచుండిరి. ఆ శివాలయము ఆకాశమునంటు పతాకములతో ప్రకాశించు రత్న కలశములతో శుద్ధమైన కైలాస శిఖరము వలె ఒప్పుచు మిక్కిలి రమణీయముగా ఉండెను. గర్భగుడిలో మణిమయమైన శివలింగము స్థాపింపబడి ఉండెను. వచ్చిన భక్తులు భక్తితో అభిషేకాది షోడశోపచారముచే స్వామిని పూజించుచుండిరి.
బ్రాహ్మణులు రుద్రమును చెప్పుచుండిరి. తాళ మృదంగములతో శివభజన జరుగుచుండెను. ఆ ధ్వనిచే ఆ ప్రాంతమంతయు మారుమ్రోగుచుండెను. దివ్యమైన పుష్పముల పరిమళము దశ దిశలు వ్యాపించి ఉండెను. లక్షల కొలది దీపముల ప్రకాశము సూర్యచంద్రుల ప్రకాశము చే తిరస్కరించుచుండెను. ఆ సందర్భమందు వ్యాధుడు అచ్చటికి వచ్చి ఆ ఉత్సవమంతయు సంభ్రమముతో చూచుచూ అట్టహాసంతో నవ్వుచూ ఇట్లు అనుకొనుచుండెను. మరి ఒక సంచికలో ఈ బోయవాని కథకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర పార్వతీపతియే శంభో శంకర.